సుంకరి. దేవునికి స్తోత్రం చెబుతాం. ఇక్కడ లేఖన భాగం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 2 రకముల ప్రార్థన కలిగిన వారు ఉన్నారు. 2 విధాలుగా ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. ఇందులో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. ఇరువురు కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలోకి కూర్చొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సముఖంలోకి వచ్చి ఇరువురు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ప్రార్థన కలిగి ఉన్నారు. వారు చేసే ప్రార్థన ఒకటి తగ్గింపు కలిగిన ప్రార్థన, మరొకటి హెచ్చించుకునే ప్రార్థన వారు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఇక్కడ ఇరువురు కూడా ప్రార్థన చేస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చారు, మోకరించారు, ప్రార్థన చేస్తున్నారు. ఇరువురు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్న వారు దేవుడు గమనిస్తున్నాడు. దేవుడిని స్తోత్రం చెప్తాం. చాలాసార్లు మనం కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ప్రార్థన ఆలకించేవాడు దేవుడే. కీర్తనము 126వ కీర్తన 2వ వచనం చక్కని మాట ఉంటుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అక్కడికి చూడండి. వాక్యం చెప్తుంది, దేవుడట సర్వ శరీరులు కూడా ఆయన ఎదురు వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించగలిగిన దేవుడు. ఆయన ప్రతి ప్రార్థన కూడా మనం అనుకుంటాం కదా, నేను ఎలా ప్రార్థన చేస్తున్నా దేవుడు చూస్తున్నాడా, దేవుడు గమనిస్తున్నాడా, నేను చేసే ప్రార్థన నాకు మాత్రం వినబడుతుంది, నేను చేసే ప్రార్థన నా కుటుంబంలో ఉంటుంది, నా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నానని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి అయిన దేవుడు ఇరువురు చేస్తున్న ప్రార్థన మీదట తన చెవి యొక్కి ఆలకిస్తూ ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు వచ్చాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. తన సుంకరు వచ్చాడు, సుంకరు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చదువుకున్న ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, ఇతర మనుషుల వలనైనా సుంకరి వలనైనను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుతా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తున్న విధానం ఏంటంటే, ఒక వ్యక్తి వెళ్ళాడు, పరిసయ్యుడు వెళ్ళి దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను చోరులను కాదు, అనగా దోచుకునేవాడిని కాదు. ఇంకేమన్నాడు అక్కడ, నేను అన్యాయస్తుడిని కాదు, వ్యభిచారుని కాదు, ఇతర మనుషుల వలె ఈ సుంకరి వలెనను కృతజ్ఞతాస్తుతులు. చూడండి, ఇక్కడ చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం మంచిదే, కానీ తను ఏం చేస్తున్నాడంటే, ఇతరుల కంటే నేను గొప్పవాడిని, ఇతరుల కంటే నేను చాలా మంచివాడిని, వారు అలాగున్నారు, వీరు ఇలాగున్నారు, నేనే బాగున్నాను, నా జీవితం బాగుంది, నా ప్రవర్తన బాగుంది, నా ఆలోచన బాగుందని పరిసయ్యుడు ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. నేను సుంకరి వలె చోరుని కాదు, అనగా నేను దోచుకునేవాడిని కాదు, అన్యాయంగా సంపాదించేవాడిని కాదు, వ్యభిచారం చేసేవాడిని కాదు, దొంగతనం చేసేవాడిని కాదు, నేను పాపం చేసేవాడిని కాదు, నేను వాడి వలె లేను అని పరిసయ్యుడంట తనకు తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. గొప్పగా చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు.
నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, నేను నీతి కలిగిన వాడును, సబ్బాతులు పాటిస్తాను, నేను చాలా నీతి నియమాలు కలిగిన వాడును అని దేవుడి దగ్గర హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని స్తోత్రం చెప్పు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల ప్రార్థన దేవుడి వినకపోవడం గల కారణం ఏంటంటే మనం హెచ్చింపగలిగిన ప్రార్థన మనం చేస్తున్నాం. హెచ్చించుకునే ప్రార్థన, నేను వారి వల్ల లేను, నేను వీరి వల్ల లేను, నేను అలాగ లేను, నేను ఇలాగ లేనని చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టకరమైన ప్రార్థన కాదు. ఈ పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడు? గర్వముతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. గర్వము, నాలుగు ఎవడు లేడనే గర్వం. ఇంకేమన్నాడు? స్వనీతి గల హృదయం నుండి వచ్చే ప్రార్థన. స్వనీతి అంటే తనకు తానే నీతిమంతుడిగా ఎంచుకునే ప్రార్థన, తనకు తానే తీర్పరిగా చేసే ప్రార్థన. నేను తప్ప మరి ఏమీ లేదు కదా, నేను చేస్తే ఇలా జరుగుతుంది, నేను చేస్తే ఇలాగా అవుతుంది, నేను ఉంటే ఇలా జరుగుతుంది అని పరిసయ్యుడు హెచ్చుతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడిని స్తోత్రం చేద్దాం. దేవుడు గమనిస్తున్నాడు ప్రార్థన. ఇరువురు ప్రార్థన చేస్తే అందులో పరిసయ్యుడి ప్రార్థన దినాన్ని మనం నేర్చుకుందాం. పరిసయ్యుడు చేసే ప్రార్థన ఉన్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18:11-12 మరొకసారి చదువుకుందాం. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈ సుంకరు వలె నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. చూడండి ఏం ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఎదుటి వ్యక్తిని దూషించి నేను వాడి కంటే గొప్పవాడిని, ఇతర మనుషుల వలె కాకుండా, ఇతరుల వలె కాకుండా నేను ప్రత్యేకపడున్నాను, నేను చాలా నీతి కలిగి ఉన్నాను, చాలా భక్తి కలిగి ఉన్నాను, చాలా విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, వారి వల్ల నీ లేను ప్రభు అని హెచ్చించుకునే ప్రార్థన పరిశోధన చేస్తున్నాడు. దేవుడిని స్తోత్రం చేద్దాం. సామెత గ్రంథం 8వ అధ్యాయం 13 సామెత గ్రంథము 8వ అధ్యాయము 13 చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట, చెడుతనమును అసహించుకొనుట, గర్వమును అహంకారమును దుర్మార్గతను కుటిలమైన మాటలు దేవునికి అసహ్యములు. దేవుని స్తోత్రం చెప్తాను. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు చేసే ప్రార్థన ఎలాగుందంటే గొప్పను పోయేటువంటి ప్రార్థన, పొగిడింపు కలిగిన ప్రార్థన, గర్వముతో కూడిన ప్రార్థన, తనకు తానే తీర్పు తీర్చుకొని చేసే ప్రార్థన. ఎలా చేస్తాడంటే ప్రార్థన ఆయన ఎలా చేస్తున్నాడని 8వ అధ్యాయము 11 క్లియర్ గా రాయబడి ఉంది. ఆయన అంటున్నాడు కదా, చదవలసిన మాటలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుటే. చూడండి అంటున్నాడు, దేవుడి భయము భక్తి లేదు. ఏం చేస్తున్నాడు పరిసయ్యుడు? భయము భక్తి లేకుండా ఏమని చేస్తున్నాడంటే ఆయన దేవుడి సన్నిధిలో, దేవుడు చెప్పడం కాదు నీతిమంతుడివి, నీ భక్తిపరుడివి, నీ ప్రార్థన విలువైన దేవుడు చెప్పలేదు కానీ తనకు తానే చెప్పుకున్నాడట. దేవుడిని స్తోత్రం చేద్దాం. ఇంకా ఎందుకు ఏమన్నాడంటే గర్వమును అహంకారమును దుర్మార్గత కుటిల మాటలు నాకు అసహ్యములు. చాలా మంది ఇటువంటి ప్రార్థన చేయకూడదు. ఇటువంటి ప్రార్థన దేవుడికి అసహ్యం కలుగు చేస్తుంది. ఇటువంటి ప్రార్థన దేవుడిలో ఉన్నటువంటి మన విశ్వాసాన్ని పోగొడుతుంది. ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే మన భక్తిని పాడు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాను. పరిసయ్యుడు కుటులమైన మాటలు మాట్లాడు, సుంకరు అని నేను చాలాసార్లు మనం కూడా అంటాం కదా, ప్రభువా నేను చాలా నీతిమంతురాన్ని, పలానా ఇలా ఉంది, పలానా అందరూ ఇలా ఉన్నాడు, పలానా కుటుంబం ఇలా ఉంది, వారి వల్ల నేను ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నా బ్రతుకు మార్చు ప్రభు అని చాలాసార్లు మనం కూడా పరిసయ్యుడి వల్లే ప్రార్థన చేసిన వారిగా మనం ఉండొచ్చు. దేవుని స్తోత్రం చేద్దాం. ప్రార్థన పరిసయ్యుడి వల్లగా చేయవలసిన దేవుడికి ఇష్టం లేదు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? గర్వముతో ప్రార్థన చేస్తున్నాడు. నా వంటి నీతిమంతుడు లేడు, నా వంటి భక్తుడు లేడు, నాలాగా దేవుడికి ఇచ్చేవాడు లేడు, నాలాగా దేవుడు పని చేసేవాడు లేడు, నాలాగా దేవుడి కొరకు ప్రయాసపడేవాడు లేడు అని తనతో తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు.
అటువంటి ప్రార్థనట దేవునికి అసహ్యమట. దేవుని స్తోత్రం చెప్తాను. చూడండి పరిశుద్ధ గ్రంథంలో వచ్చి సామెతలు 12వ అధ్యాయము 15వ వచనం. 12వ అధ్యాయము 15వ వచనం. మూడిని మార్గము వాడి దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడి ఆలోచన మూడు కోపబడినది, నిమిషములోనే బయటపడును. చాలా చక్కని వాడు కనబడుతుంది. మూడు కదండి, వాడి దృష్టికి సరైన వాడు అనుకుంటాడు. మనం చేసే ప్రార్థన ఇప్పుడు కూడా కదండి గర్వంతో కూడుకున్నాడు. చెప్పండి, నేను చేసే ప్రార్థన చాలా గొప్పగా ఉంది, నా ప్రార్థన దేవుడు వింటాడు, నా ప్రార్థనకు సమాధానం వస్తుంది, నా ప్రార్థన నావని ఎవరు ప్రార్థన చేయలేరని ఈ పరిచయుడు ఏం చేస్తున్నాడంటే చాలా స్వనీతి అనగా నేనే గొప్పవాడిని, నాలాగే ఎవ్వరు లేరు, నేను తప్పిపోయానంతే. ఉన్న వాళ్ళందరూ పనికిమాలినట్లుగా ప్రార్థన చేస్తున్నాడట. ఉన్నవారందరూ ఎందుకు పనికిరారు, నేనే నీతిమంతుడిని, నేనే ప్రార్థన పరుడు, నేనే పరిచయం చేసేవాడిని, నేనే దేవుని కొరకు ముందున్నవాడిని, ఇచ్చేవాడిని, తెచ్చేవాడిని, అన్ని నేనే అని చెప్పి ఈ పరిచయం ఏం చేస్తున్నాడంటే తనకు తానుగా దేవుని సన్నిధిలో గొప్పలకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చేస్తున్నాడు. గొప్పలకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడంటే తన జీవితంలో కదండి ఇక అతడే నీతిమంతుడిగా, ఊళ్ళో వారు కానీ, సంఘంలో వారు కానీ, అక్కడ కుటుంబస్తులు కానీ ఎవరు నీతిమంతులు లేరు, అతడు ఒక్కడే నీతిగా ఉన్నాడట. అంతగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 3:23. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిని స్తోత్రం చేద్దాం. ఈ పరిచయం చేసే ప్రార్థన ఎలా ఉందంటే లోకానికి వ్యతిరేకము, దోషులతో కూడిన ప్రార్థన చేస్తున్న పరిచయం. దూషిస్తున్నాడు ఇతరులను. ఎంతగా దూషిస్తున్నాడంటే ఇంకో వాళ్ళందరూ కూడా చాలా తీరిగి రాయబడి ఉంటుంది, నేను ఇతర మనుషుల వల్లే నేను లేను అంటున్నాడు. అంతే. అంటే ఇతను తప్ప ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా పాపముతున్నవారు, శాపముతున్నవారని తనకు తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఇక్కడ దేవుడు అనుగ్రహించే మహిమను అనేక మంది పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారంటే హెచ్చించుకునే మనసు ఉండడం ద్వారా, పొగిడింపులు కలిగిన మనసు ఉండడం ద్వారా. కానీ వారికి వారిగా మేమే గొప్పవారము, మేమే ప్రార్థన పరులము, మేమే విశ్వాసాలు గొప్పవారము, మేమే పరిచయం చేసేవారము, మేమే సంఘములో ప్రాధాన్యం కలిగిన వారము, మేమే సంఘములో చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు అని ఈ పరిచయుడు తనకు తానుగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలట పొందుకోలేకపోతున్నాం. దేవుడిని స్తోత్రం చెప్తాం. హెచ్చింపు కలిగిన ప్రార్థన దేవుడికి ఇష్టం కాదు. ఎవరు హెచ్చించాలి? దేవుడే హెచ్చించాలి. బైబిల్లో మాట ఉంటుంది, మనుషుల చేత పొగిడింపబడిన వాడికి శ్రమ. మనుషులు గారు బాగా పాడుతున్న వాటి నీకు శ్రమ, మనుషులు గారు మంచిగా పనిచేస్తున్న నీకు శ్రమ. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనుషుల చేత ఎవడైతే పొగిడింపుతో పడతాడో వాడికి శ్రమ ఖచ్చితంగా వస్తుంది. పరిచయుడు కూడా పొగదొలగిపోతున్నారు. దేవుడు నన్ను మెచ్చుకుంటాడేమో, దేవుడు నన్ను ఇంకా అందరికీ గొప్పగా చూస్తాడేమో, దేవుడు నన్ను ఇంకా ఉన్నతంగా దీవిస్తాడేమో అని తను అంటున్నాడు కదా, ప్రభువా నేను వ్యభిచారి వల్ల లేను, నేను లోబిని కాదు, నేను చోరిని కాదు, నేను దొంగని కాదు, ఇతర మనుషుల వల్ల నేను లేను, ఇతరుల వల్ల లేదు ప్రభువా, నేను ఒక ప్రత్యేకింపబడనని పరిచయుడు తనకు తానుగా హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని స్తోత్రం చెప్తాం. దేవుడు అంటున్నాడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు పొందుకోలేకపోతున్నారట కదండి. ఈ రోజున ఎక్కడ చూసిన మనుషుడికి ఒక సామెత లోకంలో దానికి తాలింపు, మనిషికి పోలింపు కదండి. ఈ రెండు లేకపోతే ప్రపంచంలో మనుషులు ఎవరికి ఏం చేయలేరు. నీకన్నా గొప్పడు లేడు, నీకన్నా మంచోడు లేడు, నీకన్నా కదండి సాయం చేసేవాడు, నీకన్నా పేరు ప్రకటన లేడంటే ఇంకా చాలదే మొదటి కేంద్రం అయి విరిగిపోతాడు.
కదండి. పొగడ్తలకు ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో పరిసయ్యుడు కూడా దేవుడి దగ్గర పొగిడింపబడడానికి ప్రార్థన చేస్తున్నాడు. నేను భక్తిపరుడయ్యా, నేను విశ్వాసం కలిగిన వాడయ్యా, నేను దేవుడి కుమారుడయ్యా, నాలాంటి వారు ఎవరు లేరయ్యా అని పరిసయ్యుడట తనకు తానుగా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసి దేవాలయానికి వచ్చాడు. ఇంట్లో కాదు, దేవుడి మందిరం గురించి ప్రార్థన చేస్తున్నాడు. నేను నాకంటే గొప్పవాడు అంటున్నాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్పాడంటే కదండి, ఆయన చక్కగా చెప్పాడు. ఏమన్నాడుగా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. చదువుకున్న మరొక మాటలో తన మంచి ప్రవక్తల గురించి ఆయన దేవుడిని తెలియజేసుకుంటున్నాడు కదా. నేను గొప్పవాడిని అని చెప్పి దేవుడి దగ్గర తెలియజేస్తున్నాడు. గొప్పవారిని ఎవరు గుర్తించాలి? దేవుడు గుర్తించాలి. నమ్మకమైన బలదాసుడా అని దేవుడు చెప్పాలి. దావీదు అంటాడు, దావీదు హృదయానుసారుడు అంటున్నాడు. మోషే నా ఇల్లంతా నమ్మకమైన వాడు అంటున్నారు. మోషే ప్రభువా, నువ్వు ఇచ్చిన పని నేను చాలా నమ్మకంగా ఉన్నాను, ప్రభువా నేను చాలా నమ్మకస్తుని, నువ్వు నాకు ఇచ్చిన పని నమ్మకం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు. అక్కడ మోషే చేసే పనిని చూసి దేవుడు అంటున్నాడు కదా, ఇచ్చిన స్టేట్మెంట్, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. దావీదు తనకి ప్రభువా నువ్వు ఏం చెప్తా చేస్తున్నాడు, మంచి పరిపాలన చేస్తున్న దావీదు అనలేదు. దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. యోబుని అయ్యా నేను యథార్థవంతుని, నేను ప్రార్థనపరుని, నేను చాలా భక్తిపరుని అని యోబు చెప్పలేదు. దేవుడు యోబు పక్షం ఏమన్నాడంటే, యోబు వంటి యథార్థవంతుడు భూమి మీద ఎవరు కూడా లేడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడి చేత సాక్ష్యం మనం పొందాలి. మన డబ్బా మనం కొట్టుకోకూడదు. మన డబ్బా మనం కొట్టుకుంటే వారికి ఎదుగుదల ఉండదు. అది మనుషుల దగ్గర అయినా దేవుడి దగ్గర అయినా సరే, అది ఎవరి దగ్గర అయినా మనకి వెళ్ళి నేను గొప్పవాడండి, నేను చాలా మంచోడండి, నేను చాలా ప్రార్థనాపరుడండి అని పరిచయం వెళ్ళి దేవుడిగా చెప్పుకుంటున్నాడు. దేవుడిగా చెప్పుకున్నాడు. ఇలా చెప్తున్నాడు, గర్వముతో కూడిన ప్రార్థన. నేను వారి వలె లేను, నేను వీరి వలె లేను అని పరిచయుడు ప్రార్థన చేసి దేవుడు చేసిన కార్యాలను పొందుకోలేకపోతున్నాడు. చదువుకున్న యెషయా గ్రంథము 65:5 చదువుకుందాం. 65:5 యెషయా గ్రంథము. వెడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. మీరు నా నాసిక రంధ్రముల నుండి అగ్ని వలనే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాం. ఇక్కడ ఏమని చెప్పుకున్నారట? 5 నిమిషాలు అంటున్నాడు, వారు మా దాపులకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధమని చెప్పుదురు. దేవుడు స్తోత్రం చెప్తాం. కొంతమంది ఏమంటారు చెప్పండి? వీళ్ళందరికంటే నేను చాలా మంచివాడిని అంటాం. అంతేనా? ఒక 2-3 పనికి వెళ్ళారనుకోండి, ఏదైనా పనికి వెళ్ళారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పనికి వెళ్ళినప్పుడు 2 వెళ్ళారంటే స్నేహితులు, ఒక నిమ్మలంగా ఉండి ఆయన ఏం చేస్తా పని చేద్దామని చూస్తున్నాడు. వీడు అంటున్నాడు, మీరు నాకు పని అప్పగిస్తే ఎంత నీట్గా చేస్తానో మీకే తెలుస్తుంది అన్నాడు. మీరు నాకు ఈ పని అప్పు చెప్తే నేను ఎంత పెర్ఫెక్ట్గా చేస్తాను మీకే తెలుస్తుంది అన్నాడు. నేను ఈ పని అప్పగిస్తే క్షణంలో క్లీన్ చేస్తాను, మీకు తక్కువ డబ్బులతో ఎక్కువ పని చేస్తానని చెప్పేసి అక్కడ ఆ పని కూడా చెప్తుంటే ఈ యజమాని గమనిస్తూ ఉన్నాడట. ఇటు సైలెంట్గా ఉన్నాడు. అరే బాబు నీ పని తర్వాత చూద్దాము, మొదటి ఇంటికి ఇద్దామని చెప్పి ఇస్తే వీడు నిమ్మలముగా చాలా ప్రశాంతంగా పని చక్కబెట్టుకుని వచ్చాడు. ఈ రోజున చాలా మంది లోకంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందంటే గొప్పలు లేక పొగడుతులు. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర మనం గొప్పలకు పోయేవారుగా మనం ఉంటున్నాం. ఒక అధికారి దగ్గర కావచ్చు, లేక గ్రామంలో కావచ్చు, లేక ఏదైనా ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి మేము ఇంత మేమంతా మేము ఇలాగా అలాగే చెప్పుకొని చాలా మంది మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. కొంతమంది వారిని పొగుడుతారు, మీకంటే మంచి వాళ్ళు లేడండి, మీరంటే మంచి గొప్ప వాళ్ళు లేరండి, మీరు ఏ పైన చిక్కులో చేస్తారని పొగిడించేవారు ఉన్నారు. ఇలాంటి వారట ఏమవుతారంటే విసర్జించబడతారు. దేవుడిని స్తోత్రం చెప్తారు. ఇక్కడ అన్నాడట, మీరు కొంచెం ఎడమగా ఉండండి,
మేము పరిశుద్ధులు అని చెప్తున్నారట. మేము పరిశుద్ధులు అని చెప్తున్నారట. కొంతమంది అంటారు కదండి, మళ్ళీ ప్రార్థన చేయరు, దూరం అన్నాడు, దూరం అన్నాడు. పరిశుద్ధులుగా ఉంచేవాడు దేవుడు. మన ఎవరో పరిశుద్ధులు. దినం వచ్చినప్పుడు పండుగల వరకు ఏదో అపరాధము, పాపము, దోషము చేయించిన మనము ఎలా ఉంటున్నామంటే అపరాధములు చేయవారిగా ఉన్నాడు. కాబట్టి పరిసయ్యుడు నేను పరిశుద్ధుని అని ప్రార్థన చేస్తున్నాడట. దేవుని స్తోత్రం చెప్తాను. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను పరిశుద్ధుని, నేను పాపులలో ప్రధాన పాపులు అంటలేదు అక్కడ. నేను పరిశుద్ధుల కంటే అతి పరిశుద్ధులు అంటాడట. అతి పరిశుద్ధులు ఎవరు చెప్పండి? అతి పరిశుద్ధులు ఎవరు? దేవుడే. పరిశుద్ధుల కంటే అతి పరిశుద్ధుడు దేవుడు. కానీ దేవుడి కంటే పరిశుద్ధుడికి ఈరోజు ప్రజలు ఉంటూ ఉన్నారు. ఈ రోజున అటువంటి వారి ప్రార్థనట దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. అది ఏం చేస్తున్నాడంటే తన ఆత్మీయ విషయం వరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధుని అని బల్లగుద్ది ప్రార్థన చెప్తున్న పరిశుద్ధుడు. ఇంకేమన్నాడంటే లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త చదవండి. వారం వెంబడి వారం ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడట. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమని చెప్తున్నాడు? వారానికి 2 సార్లు నేను ఎవరైనా చెప్పిన వాళ్ళని ఇది ఉపవాసం దేవునికి నీకు తప్ప మరి ఎవరికి. నేను ఎవరో ఉపవాసం ఉంటారండి, నేనే ఉపవాసం అని చెప్పేసి చక్కగా చెప్పుకున్నాడట. ఇక్కడ మనం క్లియర్గా జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిశీలన చేసే ప్రార్థన ఏంటంటే వారానికి 2 మార్లు నేను ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నాను. వారానికి 2 మార్లు నేను ఆకలి మానుకొని తిండి మానేసి ప్రభువాని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. మరి అది పొగడతా, లేదనుకుంటే గొప్పదనమా, లేదా తగ్గించుకొని చేసే ప్రార్థన? కొంతమంది ఏమంటారంటే అమ్మ ఉపవాస ప్రార్థన ఎవరు చేశారంటే వారు ఉదయాన్నే నాకు ఇడ్లీ తిని వచ్చేస్తారు, చేతి ఎత్తారు, గొప్ప అవుతుంది అంతేనా? ఉపవాస పండుగలు ఎవరు పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, వచ్చి అమ్మ ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారంటే దగ్గర 100 చేతులు వేసేస్తాయి. ఉదయాన్నే ఇడ్లీ చేస్తారు, మజ్జిగ తాగేస్తారు, టీ తాగేస్తారు, అన్ని చేస్తారు. ఇక్కడ రాగం చేయాలి. ఎందుకని అమ్మ ఈమె కూడా ఉపవాసం ఉందని పొగిడింపబడ్డారు. ఇక ఇద్దరు కూడా ఏం చేస్తున్నాడంటే నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపద అంతలో కూడా 10వ వంతు చెల్లించేస్తున్నాను అంటున్నాడు. దేవుడు తెలీదా ఎవరేం చేస్తున్నారో? దేవుడు తెలీదా ఎవరేమి ఇస్తున్నారో? నువ్వేమి ఇస్తున్నావో దేవుడు తెలీదా? నువ్వే కొలత కొలుస్తున్నావో దేవుడు తెలీదా? నువ్వు ఎలాగిస్తున్నావో దేవుడికి తెలీదా? నువ్వు ఎలా విద్యుతున్నావో అది దేవుడికి తెలీదా? కానీ పరిచయం ఏం చేస్తున్నాడంటే ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, నా సంపాదన అంతలో కూడా 10వ వంతు నీకు ఇచ్చేస్తున్నాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. 10వ వంతు నీకు ఇచ్చేస్తున్నాను ప్రభువా. అలాంటి వారు నేనే రోజుల్లో తమకు తాము పొగుడుకొని తమకు తాము ఇచ్చించుకొని పరిసైడు వల్లే ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి ప్రార్థన దేవునికి ఇష్టము కాదట. దేవుని స్తోత్రం చేద్దాం. ఇక్కడ ఉపవాసం ఉంటుందని చెప్తున్నాడు, దక్షిణ భాగాలు ఇస్తానని చెప్తున్నాడు. ఎవరికి? దేవుని మందిరానికి వచ్చి దేవుడు ప్రభువా నేను శుక్రవారే నా డబ్బని నేను తినేలేదు, నేను దక్షిణ భాగం ఇస్తున్నాను ప్రభువా, నేను కానుకలు ఇస్తున్నాను ప్రభువా, నేను ప్రభువా మంచిగా కొలత కొలుస్తున్నాను ప్రభు అని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఇంకేమన్నాడు ఇక్కడ చూడండి, లూకాసు వార్త 6:37 వచ్చిన లూకాసు వార్త 6:37 వచ్చిన పరిచయ ప్రార్థన మనం చూస్తున్నాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. దేవుని స్తోత్రం చెబుతారు. ఇక్కడ ఈ పరిచయుడు తీర్పు తీసేస్తున్నాడు, డైరెక్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు. మనం కూడా చాలా సార్లు ఏమంటామంటే వాడు పెద్ద ఎదవండి అంటారు సింపుల్ గా. వెంటనే మన నోటు వచ్చేది ఏంటంటే ఎదుటి వారికి మనం వెంటనే తీర్పు తీర్చేవారిగా మార్చబడతాం. వారి పాపాత్ములండి, వారి పనికి రానివారండి, వారి పెద్ద ఎదవలండి, వారు చాలా గర్వం కలిగేవారండి, వారి కుటుంబం ఎప్పుడు కూడా గొప్పలు పోయేవారండి.
తీర్పు తీర్చబడి తీర్పులో రావడం మన ఇప్పుడు కూడా. ఇక్కడ పరిసయ్యుడు సుంకర గురించి తీర్పునిస్తున్నాడు. ఏమని? నేను అతడి వల్లే లేను, నేను అతని కంటే బెటర్గా చెప్పి తీర్పిస్తున్నాడు. ఇతరుల వల్ల నేనే గొప్పగున్నానని తీర్పిస్తున్నాడు. కానీ తీర్పు తీర్చొద్దు అన్నాడు దేవుడు ఎవరికి కూడా. సర్టిఫికేట్ చేయకూడదు ఎవరిని కూడా. నువ్వు ఇలాంటి వాడిని, నువ్వు ఇలా ఉంటున్నావు, నువ్వు అలా చేస్తున్నావు అని ఎవరిని కూడా మనం సర్టిఫికేట్ చేసేటువంటి అర్హత దేవుడు మనకి ఇవ్వలేదు. దేవుడు తీర్పు తీర్చేవాడు అనుకున్నాడు కనుక దేవుడికి స్తోత్రం చెబుతాం. చూడండి, ఆయన ఏం చేస్తాడంటే ఇతరుల గురించి తీర్పు తీర్చేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడు పరిసయ్యుడు. మనం మరొకసారి ఆలోచన చేస్తే అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తారు. ఈ పరిసయ్యుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడు వాడికి తెలియలేదు. తల లేదు, తోక లేదు. ఉపవాసం కూడా లేకపోతే ఏదో ప్రార్థన ఉంది, ఆరాధన చేసిన ప్రార్థనిస్తే ఆరాధన కోసం ప్రార్థన చేయట్లేదు చాలా మంది. హాస్పిటల్ ఉన్నవారిని, గర్భంలో ఉన్నవారిని, గర్భంలో ఉన్న పిల్లని, తల్లిని, అక్కని, చెల్లిని ఒక అరగంట ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా అతను ప్రత్యేక దేని కొరకైతే నీకు ఇచ్చారో దాన్ని ఎత్తి చూపి ప్రార్థన చేయాలి. అంతేనా? ఒక వ్యక్తి పుట్టినరోజు పిలిచారట. పుట్టినరోజు పిలిచి కేక్ కట్ చేసిన ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, బాగానే మొదలెట్టాడు. చివరికి వచ్చి ప్రభునందు మృతి చెందిన మృతులు ధన్యులు అన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ పుట్టినరోజు జరుగుతుంది. ఇక్కడ ఏమని ప్రార్థన చేశాడు కదా? ప్రభునందు మృతులైన మృతులు. ఆ మాట ఏదో గుర్తుకొచ్చింది వాడు. అంటే అక్కడ ప్రార్థన సందర్భం వేరు, ప్రార్థన చేసే విధానం వేరు. ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేయమంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి. ఒక సమయం ఒక కానుకల కోసం ప్రార్థన చేయమంటే కానుకల కోసం ప్రార్థన చేయాలి. అక్కడ మీ ఇంటి కోసం, మీ భర్త కోసం, పిల్లల కోసం అని ప్రార్థన అవసరం లేదు. ఆరాధన కోసం ప్రార్థన చేయమంటే ప్రభు ఆరాధనలో అందరూ కూడా నేను దేవ పరిశుద్ధాత్మని ఇంకొకటి ప్రార్థన చేస్తున్నాం అని ఆరాధన చేయాలి తప్ప ప్రభా మంచి వాక్యం విన్నా ప్రభువా, ప్రభా ఇంట్లో మంచిగా మేము ఉన్నాం ప్రభా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి వినడట. దేవుడు స్తోత్రం చెప్తాం. పరిసయ్యుడు కూడా చేసే ప్రార్థన ఎలాగంటే అతను ఏమి ప్రార్థన చేస్తున్నాడో అతనికే క్లారిటీ లేదు. ఏదో వచ్చాడు, మోకరించాడు, నేను అలా లేను, నేను ఇలా లేను, అక్కడ లేను, ఇక్కడ లేను, నేను ఎంత ఇస్తున్నా అంత ఇస్తానని ప్రార్థన చేస్తున్నాడు తప్ప అతను దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో తనకి అర్థం కాలేదట. దేవుడిని స్తోత్రం చెప్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 35:13 వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 35:13 వచనం బాగా. నిశ్చయముగా దేవుడు నిరార్థకమైన మాటలు చెవుడు పెట్టడు, వాటిని లక్ష్య పెట్టడు. కోపముతో దండింపగా నిశ్చయముగా ఆయన గుర్తింపగా పోయినందులను చూడండి, చాలా చక్కగా చెప్తుంది. ఆయన అంటే అనవసరమైన మాటలు లక్ష్య పెట్టాడట. చాలా మంది గమనించారు. అనవసరంగా చేసే మాటలు నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నా అనవసరంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానం రాదు. ప్రభువా, చాలా మంది ప్రార్థన చేస్తారంటే మోకరించిన ప్రభువా, ఆమె నెలకు 10,000 అవుతుంది ప్రభువా, మా ఇంట్లో ఏమీ లేదు ప్రభు అని ప్రార్థన చేస్తారు. ప్రభువా, వాళ్ళు టీవీ కూడా వస్తున్నాడు ప్రభువా, మా ఇంట్లో టీవీ లేదు ప్రభువా. ప్రభువా, వారి ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చేసింది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు ప్రభువా. భర్త సంపాదిస్తున్నాడు, మా భర్త ఈ ప్రార్థన దేవుడు ఎన్నో అసలు కదా. వారి ఉద్యోగం వచ్చేసింది, వారి వ్యాపారం బాగుంది, వారి ఇల్లు బాగుంది, వారి పిల్లలు బాగున్నారు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు సమాధానం దేవుడు దయచేయాలి. దేవుడిని స్తోత్రం చేయాలి. ఎటువంటి ప్రార్థన చేయాలంటే హృదయపూర్వకంగా చేసే ప్రార్థన
దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం చెప్తాడు. పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 11వ వచనం. అయితే సుంకరి దూరముగా నుంచొని ఆకాశం వైపు కనులెత్తి ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను పలికెను. దేవుని స్తోత్రం చెప్తా. ఇప్పుడు పరిసయ్యుడి ప్రార్థన ఎలాగుంది, సుంకరి ప్రార్థన ఎలాగుంది? పరిసయ్యుడు ఏమన్నాడంటే, నేను వారి వల్లే వీరి వల్ల ఇలా లేను అలా లేనని ప్రార్థన చేస్తే, సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీ మాట పలకడానికి కూడా నేను యోగ్యుడను కాదు ప్రభువా, నీ మందిరములో అడుగు పెట్టడానికి యోగ్యుని కాదు ప్రభువా, ప్రభువాని పిలవడానికి కూడా నేను యోగ్యుని కాదు ప్రభు అని సుంకరి ప్రార్థన చేస్తున్నాడట. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, వినయము గల హృదయముతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని కూడా హెచ్చించలేదు, ఎవరిని దూషించలేదు. ఏమని చేస్తున్నాడు? 11వ వచనం క్లియర్ గా రాయబడింది, ఒకసారి చదువుకుందాం. అయితే సుంకరి దూరముగా ఉండి ఆకాశం వైపు చూచి కనులెత్తుడికైనను ధైర్యము సరిపోలేదట. దేవుని స్తోత్రం చేద్దాం. దేవుని మందిరంలో నిజంగా భక్తి కలిగిన వాడు ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు చాలా వణుకుతూ మందిరంలో ఉంటాడు. మోకాళ్ళను వేసి ప్రార్థన చేస్తుంటే ఆయన దుఃఖముతో కూడిన ప్రార్థన వస్తుంది. సుంకరి అటువంటి ప్రార్థన చేస్తున్నాడు. చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు 7వ అధ్యాయము 14 వచ్చిన భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథములు నా జనులు తమకు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. ఇక్కడ వాక్యం చెప్తుంది ఏమన్నాడనగా, ఎవరైతే తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తారో, తగ్గింపు కలిగిన ప్రార్థన, హెచ్చించుకునే ప్రార్థన కాదు. సుంకరి తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తాడు కనుక ఎవరైతే తమకు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారిని ఆశీర్వదించి వారికున్న ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడట. మనం ఎవరిని ఉద్దేశించి ప్రార్థన చేయకూడదు, ఎవరిని దూషించి ప్రార్థన చేయకూడదు, ఎవరి కోసం మనము కదండి అలా ప్రార్థన చేస్తే మనలో స్వార్థంతో ప్రార్థన చేసిన వారు వద్దాం. వారు కొనుక్కునేవాడిని ఇల్లు కొనుక్కుంటే ఉపయోగం ఉంది? నువ్వు దానికంటే దేవుడు గొప్ప ఇల్లు నీకు ఇస్తాడు. వారు పొలం కొనుక్కునేవాడిని, దేవుడు వారికి పెట్టారు కానీ కొనుక్కుంటారు. వారిని చూసి మనం ప్రార్థన చేయకూడదు. వారు మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చూసి ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే నువ్వు హృదయములో స్వార్థముతో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు వాళ్ళకి నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడుగు, నీకు ఏది కావాలో దేవుణ్ణి అడుగు. నువ్వు ఏది పొందుకుంటే సంతోషిస్తావో అది దేవుడిని ఇమ్మంటే దేవుడు ఇస్తాడు. అంతేగాని ప్రభువా వారు అలాగున్నారు, వారు ఇలాగున్నారు, వారు బాగుపడుతున్నారు అని నువ్వు చూపిస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడట. దేవుడిని స్తోత్రం చెప్దాం. నువ్వు ఎంతగా ఎన్ని గంటలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నా, ఇతరులను దూషిస్తూ ప్రార్థన చేస్తే, హృదయ అంతరంగంలో స్వార్థం పెట్టుకుని ప్రార్థన చేస్తే, అంతరంగంలో కుళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరినో ఉద్దేశించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎలా ఉండాలి? నీకు ఏది అవసరమో దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఒక ఉద్యోగం కావాలా? దేవుడిస్తాడు. ఒక వ్యాపారం బాగుండాలా? దేవుడిస్తాడు. ఒక మంచి కుమారులు కావాలా? దేవుడిస్తాడు. ఒక ఎకరం పొలం కొనాలనుకుంటున్నావా? దేవుడిస్తాడు. అది ఎలా ఉండాలంటే నీ హృదయములో నిన్ను నువ్వు తగ్గించుకొని చేసే ప్రార్థనలు తప్ప ఎదుటి వారిని దూషిస్తూ, ఎదుటి వారిని నిందిస్తూ, ఎదుటి వారిని హేళన చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ మందిరంలో నిలబడడం కూడా యోగ్యుని కాదు, నీ మందిరంలోకి రావడం కూడా యోగ్యుని కాదు, ప్రభువా అని పిలవడం కూడా యోగ్యుని కాదు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఇక్కడ అంటున్నాడు కదా, నీకు నువ్వుగా తగ్గించుకొని ప్రార్థన చేస్తావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్నే కాదు కానీ నీ దేశమును కూడా ఆశీర్వదించేస్తున్నాను. దేవుడిని స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడు సర్వసరులైన ఎద్దుకు వస్తున్నారు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన కదండి. శుక్రవారం మాట్లాడుకున్నాం, హృదయములను ఎరిగిన దేవుడు. దేవుడిని స్తోత్రం చెప్దాం. చాలా మంది పైకి మాట్లాడితే ప్రార్థన చేస్తే వినబడుతుందేమోనని హృదయంలో ప్రార్థన చేస్తారు కదండి.
హృదయంలో ప్రార్థన చేస్తారు చాలామంది. ఈ హృదయంలో నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో దేవుడు హృదయములను ఎరిగినవాడు కదండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుందా ఉంది. రాత్రి మనం చదువుకున్న శుక్రవారం నాడు చదువున మాటలు అపోస్తలు 15వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు చదవండి. 5వ వచనం అక్కడ చక్కని మాట ఉంటుంది. మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనం చూడండి. ఏమి ఎరిగిన దేవుడు అయినా మనుషులు ఏమి ఎరుగుతారు? మన రూపాన్ని చూస్తారు, మనం ఎలా ఉన్నామో మనం చూస్తారు, మనం ఎంత ఉందాగా ఉన్నామో మనం చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హృదయములను ఎరిగిన దేవుడు. ఆయన ప్రతి హృదయాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా పరిశీలన, హృదయములు ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి నువ్వు హృదయములో ఎటువంటి ప్రార్థన చేస్తున్నావో, తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నావా, హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నావా, లేక దేవుని సన్నిధిలో నీకు అవసరముతో ప్రార్థన చేస్తున్నావా, నీకు పలానది కావాలి పలానది అవసరం అని నువ్వు ప్రార్థన చేస్తున్నావని దేవుడు అంటే హృదయాలను ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని స్తోత్రం చెబుదాం. సుంకరి కూడా చేసే ప్రార్థన, ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎవరు లేరు, కానీ అక్కడ సుంకరు ఉన్నాడు, పరిసేడు ఉన్నారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. పరిసేడు ప్రార్థన దేవుడు అంటున్నాడు, సుంకరి ప్రార్థన దేవుడు అంటున్నాడు. కానీ పరిసేడు ప్రార్థన తనకు తాను హెచ్చించుకునే విధంగా ఉంది, సుంకరి ప్రార్థన తనకు తాను తగ్గించుకునే విధంగా ఉన్నది. దేవుని స్తోత్రం చెబుదాం. చూడండి అక్కడ చక్కని మనకు కనబడుతుంది. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచన. ఈ మాటలు విన్నప్పుడు కొన్ని దినములు దుఃఖముతో విజ్ఞాపన. చూడ కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని బ్రతిమాలుకుంటున్నాడు సుంకరే కదండి. మనం చేసే ఉపవాసం ఎవరు కనబడాలి? మనం చేసే ఉపవాసం ఎవరు కనబడాలి? కానీ మనం ఎవరు కనిపెట్టలే చేస్తున్నాం కదండి. ఇంకా ఉపవాసం ఉందనుకుని ఆ రోజంతా కూడా అమ్మయ్య బాబయ్య అంటారు. ఏం అలా ఉన్నామంటే ఇవాళ ఉదయం నుంచి ఉపవాసము ఉన్నాను, నీళ్ళు తాగుతున్నాను కానీ విపరీతంగా నడు నెచ్చేస్తుంది అంటారు. ఎప్పుడు అంటారు మాట? ఉపవాసం నడు నెచ్చేస్తుంది, కాలు పీకెత్తుంది అంటారు. ఇప్పుడు ఇక అర్థమవుతుంది ఏమని? ఉపవాసం ఉన్నావా అని అడుగుతారు. ఉపవాసం ఉన్నావా అని అడిగితే వారు ఎట్లా చెప్పిన మాట ఏంటంటే, ఉపవాసం ఉన్నాను, ఈ రోజు అంతా కూడా దేవుని దగ్గర ఉన్నాను, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా కాలు పీకులు వచ్చేస్తున్నాయి అంటారు. అవునా? మన ఉపవాసం అంట దేవుడు చూసే విధంగా ఉండాలి. కానీ మన ఉపవాసం ఎవరు చూసేలా చేస్తున్నాం అంటే మనుషులు చూసేలా మనం చేస్తున్నాం. మనుషులు చూస్తే అమ్మో నువ్వు ఉపవాసం చేస్తున్నావు అంటే నీకు ఆశీర్వాదం పోయింది, నువ్వు ఉపవాసం ఉన్నావా ఈ రోజు అంటే ఆశీర్వాదం పోయింది. నువ్వు ఆ రోజంతా తినివాడే ఉపవాసం ఉపయోగం లేదు. ఎవరు నేను పొగిడారు? మనుషులు పొగుడుతున్నారు. నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఎవ్వరికి తెలియకూడదు. రహస్యం వల్ల నీ తండ్రికి తప్ప వేరెవ్వరికి తెలియకూడదు ఉపవాసం ఉన్నట్లు. అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అన్ని బిర్యానీ చికెను మటను తిన్నా అప్పుడు కంటే ఉపవాసం ఉన్నప్పుడు నీకా సంతోషం ఉన్నాడు. నిజంగా ఉపవాసం ఉంటే అంత ఎనర్జీ దేవుడు నీకు ఇస్తాడు. ఉపవాసం ఉండి ప్రభు దగ్గర నువ్వు కన్నీరు కాలిస్తే అంత ఎనర్జీ నీకు ఇస్తాడు దేవుడు. ఉపవాసం ఉన్నావు కదా, ఇది ఏం చేస్తారు? ఉపవాసం అని చెప్పండి కింద పడుకుంటారట. ఎక్కడ పడుకుంటారండి? అప్పుడు అని మంచం పడుకుంటుంది, అది ఒక్కడే కింద పడుకుంటుంది. వీళ్ళందరూ ఏమో కింద పడుకుని ఉపవాసం ఉన్నాడు ఈరోజు. అది ఉపవాసం అనే మాట దేవుడి తప్ప నీకు తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. అప్పుడు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఓకే, అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే నలుగురికి కనబడవాలని మనం చేసే ఉపవాసం మనుషులు కానీ దేవుడు ఇక్కడ అంటే సుక్కరి ప్రభువా
నేను ప్రతి దినము కూడా అనేక మార్లు ఉపవాసం ఉండి ప్రభా దుఃఖముతోను వ్యాధులతోను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను ప్రభువా, నేను ఏమాత్రం యోగ్యుని కాదు అంటున్నాడు. ఏమాత్రము యోగ్యుని కాదు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమన్నా ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, లూకాసు 23వ అధ్యాయము 40-41 చదువుకుందాం. దేవునికి భయపడవా? ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నామని నేను ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి చూడండి చక్కగా వాళ్ళు కనబడుతుంది ఇక్కడ. వారక ఎంత తగ్గించుకున్నారంటే, మేము ఈ శిక్షకు మేము పాత్రులమే, నీవైతే ఏ పాపములు ఎరగని వాడువు కదా. ఇది అంటున్నాడు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నీ ఎన్నిక లేని వాడిని, ప్రభువా నీ సన్నిధిలో ప్రభు పిల్లలను కూడా యోగ్యత లేని వాడిని ప్రభు అని సుంకర్ ప్రార్థన చేస్తూ ప్రభు దగ్గర బ్రతుమారుడు ప్రార్థన చేస్తున్నాడట. రొమ్ము పట్టుకొని ఏడుస్తున్నాడట, దుఃఖపడుతున్న వ్యాధులు ప్రభువా ప్రభు పిల్లలను కూడా యోగ్యత లేని నన్ను ఎన్నుకున్న ప్రభు అని సుంకర్ ప్రార్థన చేస్తున్నాడు. ఇంకేమో ప్రార్థన చేస్తున్నాడంటే చాలా క్లియర్ గా రాయబడుతుంది. 1 తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. సుంకర్ చేసే ప్రార్థన, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది, ప్రతి వాణిలోను నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము విశ్వసింపబోవు వారికి ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనిపరిచినాడు. ఏమన్నాడు ఇక్కడ? నేను ప్రధాన పాపిని అన్న. దేవుని స్తోత్రం చేస్తాను. ప్రభువా నేను చాలా పాపం చేసిన వాడిని, నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం కూడా యోగ్యత లేని వాడిని, ప్రభువా నేను ఎందుకు పనికిరాను ప్రభు అని సుంకర్ ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి సుంకరిని దగ్గరకు చేర్చుకున్నాడట. దేవుని స్తోత్రం చేస్తాను. ఈరోజు మనము కూడా పరిచయం వల్ల హెచ్చించుకునే ప్రార్థన కాకుండా, పరిచయం వల్ల గొప్పలకు పోయే ప్రార్థన కాకుండా, పరిచయం వల్ల దూషింపగలిగే ప్రార్థన కాకుండా, పరిచయం వల్ల ఇతరుల మీద నిందలు మోపేవాడిగా కాకుండా, సుంకర వల్లే తగ్గింపు కలిగి, సుంకర వల్లే విశ్వాసం కలిగి, సుంకర వల్లే మనము కూడా ప్రతి విషయంలో మనకు మనము తగ్గించుకొని మనకు మనమే తీర్పు తీర్చుకొని ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో మనము కూడా దీవించబడతాం. భర్త దీవించబడతాడు, భార్య దీవించబడుతుంది, బిడ్డలు దీవించబడతారు, వ్యాపారం దీవించబడతాయి, కుటుంబాలు దీవించబడతాయి. అనేక మార్లట హెచ్చింపబడతాం. బైబిల్ మాట అంటాడు, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇక్కడ పరిసయుడు తగ్గించబడ్డాడు, సుంకరి హెచ్చింపబడ్డాడు. దేవుడు మనం హెచ్చించాలి, మనుషులు కాదు హెచ్చించవలసింది. దేవుడు మనం హెచ్చించాలి, మనుషులు కాదు హెచ్చించవలసింది. పరిసయుడు మనుషుల చేత హెచ్చింపబడ్డాడు, కానీ అతను దేవుడి తీర్పులోకి వచ్చాడు. సుంకరి దేవుడి చేత హెచ్చింపబడ్డాడు, కానీ సుంకరి దేవుడి సముఖంలోకి వచ్చాడు. ఈరోజు దేవుడి సముఖంలో ఉండాలనుకుంటే తగ్గింపు కలిగిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన, ప్రేమతో కూడిన ప్రార్థన, నెమ్మదితో కూడిన ప్రార్థన, దేవునికి వినసొంపైన ప్రార్థన మనం చేద్దాం. అటువంటి ప్రార్థనతో ముందు కొనసాగించబడదాం. దేవుడి మాటలను ఆయన వెనుకట్లో ఆశీర్వాదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. మహాగణుడా నీకు వందనాలు, స్తోత్రాలు. దైవవాదంలో నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఈ రోజున తండ్రి శుక్రవారం దేవాలయం ఉంటున్నట్లుగా పరీక్షల వల్ల చిక్కుపోకుండా శుక్రవారం ప్రార్థన చేయాలి. శుక్ర ప్రార్థన చేసిన ప్రభు యోగ్యులు కాదు, ఎన్నిక లేని వాడు కాదు. అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను దోషునయ్యా, అయ్యా నేను నిందరహితుడు ప్రభు అని శుక్ర ప్రార్థన చేస్తున్నాడు. పరీక్షలు అంటున్నారు కదా, నేను నిరంతరం కూడా దేవుని సన్నిధిలో
ప్రార్థన పూర్ణ అంటున్నాడు. నేను దర్శనాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుడిని వెచ్చించుకుంటున్నాను. ప్రభువా ఇటువంటి ప్రార్థన కాదు తండ్రి మాకు కావలసింది. మాకు మేము తగ్గించుకొని, మాకు మేము కన్నీరు కాల్చి, మాకు మేము ప్రభుత్వం ప్రభువా నిత్యము ఆశీర్వాదింపబడిన సహాయం గురించి ఆశీర్వాదింపబడిన సహాయం చేయండి. దినదినము ఇచ్చింపబడిన సహాయం చేయండి. దినదినము దీవించబడిన సహాయం చేయండి. ప్రభువా నీకే మహిమ